ఒక్క అభివృద్ధి లేదు మేడం ఈరోజు హైదరాబాద్లో. ఈరోజు తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం కానీ లేకపోతే ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఎట్లా తయారైంది మేడం? ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఎట్లా తయారైంది? ఒక్క ఇంటరప్షన్. తెలంగాణలో అసలు అభివృద్ధి జరగలేదా? హైదరాబాద్ కి సంబంధించి 10 ఏళ్లలో అభివృద్ధి కనిపించలేదు. సరే మేడం, ఒక్క ల్యాండ్ మార్క్ చెప్పమని చెప్పండి. మేము ఇది కట్టినాము, మేము ఇది నిర్మాణం చేస్తామని ఒక ల్యాండ్ మార్క్ చెప్పమని చెప్పండి. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు తెలంగాణ. ఉట్టిగా చెప్పమని చెప్పండి, స్ట్రైట్గానే చెప్తా ఉన్నా. నా తెలంగాణ రాష్ట్రంలో ఉండండి బ్రదర్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన కదా, మేము సమైక్యాంధ్రవాదుల చెప్పుల చేతుల్లో లేము. ఇన్ఫర్మేషన్ కాదు మేడం, నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, తాను మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన ప్రతిసారి నీ ప్రశ్న సమాధానం చెప్పా, నీకు కాదు సమాధానం చెప్పాల్సి. నేను మేడం అడిగిన దానికి సమాధానం చెప్తా, నీకు నేను జవాబుదారు. నేను సమైక్యాంధ్రవాదుల చెప్పు చేతుల్లో బొప్పేలుగా మారినటువంటి వ్యక్తులకు సమాధానం ఇవ్వను. నేను చెప్తాను, వినండి వినండి మేడం. జగన్మోహన్ రెడ్డి పిలిపించి కాళేశ్వరం ఓపెన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డితో చేపల పులుసు భయపడబడే నేను మాట్లాడుతా ఉన్నాము. విషయము తను మాట్లాడినప్పుడు మేడం ఒక్క నిమిషం నేను చెప్పేది, ఒక్క నిమిషం వినండి మేడం. ఈ టైం లేదు మేడం, వినండి ఒక్క నిమిషం, మీరు వినాలా, మీరు వినాలా. ఆయనకు దాదాపుగా 15 నిమిషాలు టైం ఇచ్చాను. నేను చెప్పేది వినాలా మీరు, ఆయన మధ్యలో మాట్లాడొద్దు, నేను చెప్పేది వినాలా. ఈ పార్టీకి నేను సమాధానం ఇవ్వనయా, నా పార్టీకి నేను సమాధానం నేను చెప్తున్నది విను. నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నాం కదా, నేను మీకు సమాధానం చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నా, నేను చెప్తున్నా మీరు వినాలా. నేను చెప్తున్నా పాయింట్ తో సంబంధం లేదు, పాయింట్ చెడ్డీలతో సంబంధం లేదు. నేను చెప్తాను ఒక్క నిమిషం మేడం, మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పొద్దా? తెలంగాణ రాష్ట్రంలో మేము ఏం నిర్మించినామో చెప్పాలనా చెప్పొద్దా? మరి అదే చెప్తున్నా మేడం, ఆయన అడగడానికి నేను సమాధానం చెప్తున్నప్పుడు వినాలా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఐకేపీ ఉద్యోగాల జీతాలు 6,000 రూపాయలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 12,000కు పెంచినాం. మీరు మాట్లాడదని చెప్పినా, నేను బాగా సమాధానం చెప్తున్నా, నీ ప్రశ్నకు సమాధానం చేయడానికి లేదు. నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రాలేదు ఇక్కడ, నేను ఏం చెప్పాలో నేను చెప్తా. ఒక్క నిమిషం మేడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇక్కడికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిస్థితులు ఏందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెడుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీరు ఇట్లా మాట్లాడితే బాగుండదు కదా. ఈ పాయింట్కి సమాధానం చెప్పనయా, నా ఇష్టం దానికి సమాధానం చెప్తా. నేను మాట్లాడాలనుకునే మాట్లాడతా, నేను మాట్లాడాలనుకునే మాట్లాడతా. నేను మాట్లాడేటప్పుడు నేను నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి లేదు. చెప్పండి మేడం, చెప్పండి. తెలంగాణలో నేను ఏం నిర్మించినామో చెప్తా. తెలంగాణలో హైదరాబాద్ లో మీకు అభివృద్ధి కనిపించలేదా? వాళ్ళ గత ప్రభుత్వ హయాంలో నేను అడిగాను. అదే క్వశ్చన్ కదా మీది, అదే క్వశ్చన్ కదా నేను చెప్తా ఉన్నా కదా. నా తెలంగాణ వినండి మేడం, అరే నా తెలంగాణ 2014కు ముందు 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ వచ్చి ఎంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో 60 సంవత్సరాల దరిద్రాన్ని, 60 సంవత్సరాల అన్డెవలప్మెంట్ స్టేట్ని, తెలంగాణ స్టేట్ని, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ నిధులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే, ములికి నిబంధనల ప్రకారం లేకపోతే మిగతా నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల్లో అన్యాయం జరిగినా, రెవెన్యూ పంపకాలలో అన్యాయం జరిగినా కూడా నా తెలంగాణని ఈ నికాస్ అయినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ నీకు సమాధానం చెప్తానే బాబు. ఎవరికి భద్ర చేస్తున్నా నేను, ఎవరికి భయం చేస్తున్నా, ఎవరికి భయం చేస్తున్నా? ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. నేను ఇప్పుడు ఈయన సమాధానం చెప్పడానికి రాలేదు అని చెప్పాను. నేను ఈయన సమాధానం చెప్పడానికి రాలేదు, నేను ఆయన సమాధానం చెప్పడానికి రాలేదు, నేను ఆయన సమాధానం చెప్పడానికి రాలేదు. నేను మీరు అడిగిన ప్రశ్న మేడం ఆయన ఇష్టం లేకపోతే ఉంటే నేను ఆయన సమాధానం చెప్పడానికి రాలేదు, నేను మీకు సమాధానం చెప్తున్నా. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాను. నా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏం పరిస్థితులు ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా మేడం, ఏం కన్స్ట్రక్షన్ చేసినామో చెప్తా ఉన్నా. నేను చెప్తుంది మీరు వినాలా, ఇష్టం ఉన్న వాళ్ళు వినొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. నేను చెప్తున్నా సమాధానం చెప్తున్నా, వినండి. నా తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఏం లేదు 2014లో.
చాలా అంతే కదా మేడం. దరిద్రమైనటువంటి పరిస్థితిలో Right, ఉంటే right. తెలంగాణ Overall రాష్ట్రం explanation వచ్చిన వద్దు. తర్వాత దత్తాత్రేయ గారు, debate చాలా తక్కువ టైం పాయింట్ ఉంది. చెప్పడానికి మీరు- చేత కాదు. ఏం పాయింట్ చెప్పండి మీరు కార్తీక్ గారు ఉండి. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కార్తీక్ కావట్లేదు. గారు, ఏం పాయింట్ చెప్పాలి కార్తీక్ నీకు గారు. నీకు ఏం పాయింట్ చెప్పాలి నేను చెప్పండి. ఏం పాయింట్ చెప్పాలి కార్తీక్ నీకు గారు ఆగండి. ఏం పాయింట్ చెప్పాలి నీకు కార్తీక్ గారు, నేను అడిగాను, ఏం వారు మాట్లాడుతున్నావు సమాధానం చెప్తున్నారు. ఏం పాయింట్ చెప్పాలని నీకెందుకు నేను సమాధానం చెప్తా నేను చెప్పాల్సింది Right. మీడియాకు చెప్తా Right. తను అడిగిన Right. ప్రశ్న జవాబు చెప్తా దత్తాత్రేయ గారు. నీ దుందుడుకులు మాటలకు సమాధానం Right. చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు సమయం నేను ఇక్కడికి తక్కువ సమాధానం ఉంది. సమయం నేను తక్కువ ఉంది. మేడం అధికారాన్ని భయపడాలి. మేడం భయపడాలి. నేను మీరు అడిగిన ప్రశ్నకు కార్తీక్ సమాధానం గారు. చెప్తా Right. నేను మీరు అడిగితే మీకే సమాధానం చెప్తా నేను ఇంకెవరికి ఖచ్చితంగా సమాధానం చెప్పండి. చెప్పడానికి ఇక్కడ రాలేదు ఖచ్చితంగా నా తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్ గురించి నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటా నా తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో నుంచి మొదలుకొంటే ఇవాళ హైదరాబాద్ నగరం వరకు జరిగినటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి విషయాన్ని చెప్పడానికే కదా దశాబ్ద కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది సంవత్సర కాలంలో జరిగినటువంటి విధ్వంసం ఏంది దీని మీదే కదా ఇవాళ చర్చ Right. నేను ఇప్పుడు అదే కదా చెప్పాల్సింది Right. ఇక్కడ ఒక్క సవరణ చెప్పండి 10 years ఆఫ్ మీ రూలింగ్ లో ల్యాండ్ మార్క్ గా మీరు ఇది చేసాం అంటూ చెప్పుకోదగ్గ విషయం ఒక్కటి చెప్పమనేది ఒక్కటి కాదు మేడం 100 చెప్తా 100 చెప్తా Right. వినండి చెప్పండి. ఒక్కటి చెప్తా నేను ఒక్కటి కాదు 100 చెప్తా నా తెలంగాణలో గుర్తుపెట్టుకోండి పెట్టుబడి సహాయం 0 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతులకు 10,000 రూపాయల పెట్టుబడి సహాయం చేసినాం 500 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్లని 4,000 రూపాయలు చేసినాం 100 రూపాయలు అరే వత్తిది ఉంటుంది మేడం సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళతో తీసుకెళ్ళాము నా తెలంగాణ రాష్ట్రంలో వినండి మేడం ఇవాళ 16% ఉన్నటువంటి అడవులని 16% ఉన్నటువంటి అడవుల శాతాన్ని 27% పెంచినాం హరితహారం పేరు మీద గ్రౌండ్ వాటర్ కార్తీక్ గారు చెప్పనివ్వండి మీరు అడిగిన పాయింట్ చెప్పాలి. ఈ పాయింట్కి సమాధానం చెప్తావా మొత్తం చెప్తాము నువ్వు అడిగిన సమాధానం చెప్తున్నావా నువ్వు అడిగిన సమాధానం చెప్తున్నావా హైదరాబాద్ లో ల్యాండ్ మార్క్ మీరు కట్టిన నిర్ణయం ఏంటి అన్నప్పుడు మేడం, మీరు వరకు అవకాశం ఇచ్చారు. లండన్ నగరంలో అదే కదా. ఆయన ఎవరు మేడం నాకు అర్థం కాదు Right. Who are you to ఒక్క ask me? నిమిషం. Who are you to then? అరే ఏందా నీది? నీదేంది నాకు అర్థమవుతలేదు. ఏం దబాయిస్తున్నావా ఏం దబాయిస్తున్నావా కామన్ సెన్స్ ఉందా లేదా నీకు కామన్ సెన్స్ ఉందా లేదా నీకు ఇలా నువ్వు మాట్లాడినప్పుడు ఏమైనా అడ్డం పడ్డా ఏందండి మేడం ఇది నాన్ సెన్స్ ఏందండి ఇది నాన్ సెన్స్ నాకు అర్థం కాదు ఏమి ఏందండి నేను చెప్తుంటే మొత్తానికి అడ్డం పడ్డావు ఆయన మాట్లాడుతుంటే గౌరవంగా విన్నాం ఇది చెప్పమనండి. నువ్వు మాట్లాడుకోవా ఇక నువ్వు మాట్లాడుకో నువ్వు ఒక్కడే చేసుకో డిబేట్ ఒక్క నిమిషం. మీరు మాట్లాడారు అరే, టైం అది ఇచ్చారు. చూడండి. లేదు, నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో నాపి దత్తాత్రేయ గారు చెప్పండి అన్నారు. రైట్ నేనేమంటున్నా? ఆయన చెప్తున్నారు ఎక్కడ అరే, చెప్తున్నారు? కాదండి. ఎక్కడ పల్లెలు తీసుకుపోయి చెప్పండి. అవునా? ప్రతి చెప్తారు. explanation ప్రతి ఉంటుంది. చెప్తారు. హైదరాబాద్ చెప్పమనండి. రైట్ వాళ్ళు పాయింట్ కి వస్తున్నారు What is this, హైదరాబాద్ madam? నుంచి నాకు చెప్పండి. రమ్మనండి, పాయింట్కి రమ్మనండి. Right. మీ reputation రమ్మనండి, పోతుంది. పాయింట్కి రమ్మనండి. మీ reputation పోతుంది ఇట్లాంటి వాళ్ళని Right. పిలిస్తే ఫస్ట్ Debate పాయింట్ కి ఇట్లాంటి వాళ్ళని పిలిస్తే మేడం, ఆయన debate మర్యాద ఉంచుకుంటే reputation మంచిది. పోతుంది. ఆయన మర్యాద This is ఉంచుకుంటే not మంచిది. ఏందని delegate ఇంతకు మించి committee. మాట్లాడొద్దు ఆయన. What is this? ఇంతకు మించి What is this? మాట్లాడొద్దు ఆయన. What is this? ఆయన అసలు చర్చల గురించి ఏంది? తెలియజేయమనండి. లేకపోతే దూరం పొమ్మనండి. నాకు అర్థం ఆయన కాదు. ఇట్లా బెదిరించడం ఎవరి కోసం మంచిది ఆయన కాదు. debate ఆయన పెట్టాడు? మాట్లాడండి. మాట్లాడే తమ్ముడేక చేసే తప్పులని మొత్తం నేను తెలంగాణ పాయింట్ రాష్ట్రం అడిగినా. చిన్నాభిన్నం ఆయన చేస్తుంటే పాయింట్కి సమాధానం ఈ పాయింట్ చెప్పండి. నాకు సమాధానం ఈ దొంగ చెప్పండి. మాటలు ఎందుకు? నా ఇష్టంలో ఆయన చెప్పుకుంటా. చర్చ నా మాట్లాడండి. ఇష్టంలో చెప్పుకుంటా వ్యక్తిగత నేను. విషయాలకైతే నా ఇష్టంలో చెప్పుకుంటా నేను. ఆయన Who are you to ask? ఏమనుకుంటున్నారు? ఆయన ఏమనుంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పార్టీలో చూపెట్టుకోమని మా దగ్గర మా దగ్గర కూడా నడవవు ఇట్లాంటి పర్సనల్ విషయాలకి ఉండదు వాళ్ళకి. నేను టైం చెప్పాల్సింది ఇస్తాను. నేను చెప్పుకుంటా ఆయన అడిగింది చెప్పాల్సిన అవసరం నాకు లేదు రైట్ నేను చెప్పాల్సిందే నేను చెప్తా మీరు ఏ క్వశ్చన్ అడిగారో దానికి నేను వివరంగా చెప్తా ఆయన మాట్లాడినప్పుడు నేను అడ్డం పడలేదు హైదరాబాద్ కదా. వరకు మాట్లాడుకున్నాం హైదరాబాద్ విషయమే చెప్తా Time ఉన్నా చాలా మేడం తక్కువ ఉంది, స్టార్ట్ చేస్తే మాట్లాడదాం. కాదు మేడం స్టార్ట్ చేస్తే కార్తీక్ మధ్యలో గారు, మీరు అడ్డం అస్సలు పడడము, interrupt చేయొద్దు. మీరు హైదరాబాద్ debate గురించి disturb చెప్పండి, చేయడము. నేనేమన్నా? What is this? Right, నాకు అర్థం కాదు నా మీరు క్వశ్చన్ మాట్లాడకండి ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇవ్వట్లేదు మీరు హైదరాబాద్ I am గురించి not అడగండి, answerable to this మాట్లాడండి. question. ఓకే డన్. మేడం ఆయన క్వశ్చన్ నేను ఆన్సరబుల్ కాదు Right. నేను మీరు అడిగిన దానికి నేను Go చెప్పుకుంటా ahead. నా హైదరాబాద్ లో ఏం జరిగిందో చెప్తున్నా రికార్డు సమయంలో 36 ఫ్లైఓవర్లు 12 అండర్ బ్రిడ్జ్లు కట్టి హైదరాబాద్ ని ట్రాఫిక్ ఫ్రీ నగరం చేసినాం 24/7 ఇరెస్పెక్టివ్ ఆఫ్ 24/7 ఫార్మా కంపెనీలకు ఇండస్ట్రీలకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కార్మిక రంగాలకు పారిశ్రామిక వార్డులకు ఉచిత విద్యుత్ 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును అందిస్తా ఉన్నాం ఇది ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా ఇప్పుడు చూపించి చూసినాం హైదరాబాద్లో ప్రతి ఫార్మా కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ 24/7 మల్లన్న సాగర్ ద్వారా 50 TMCల నీరు ఇస్తా ఉన్నాం కృష్ణానది నుంచి కావచ్చు గోదావరి నది నుంచి కావచ్చు దీంతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆడపడుచుల విషయంలో కానీ ప్రజల రక్షణ విషయంలో కానీ నా లండన్ నగరంలోనే ఉందైతే కమాండ్ కంట్రోల్ నా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కంటికి రెప్పలాగా 24/7 కాపాడుకుంటున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టారు మేడం ఇవన్నీ డెవలప్మెంట్లో భాగంగా కనిపించట్లేదా కంటికి ఇవాళ హైదరాబాద్ నగరమే కాదు జిల్లాలలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు మీరు చూడండి అవి చరిత్రలో ఒక మణితునుకగా మిగిలిపోతాయి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టి హైదరాబాద్తో పాటు మొత్తం 33 జిల్లాల్లో కట్టినాం
మెడికల్ కాలేజీలు 2, 3, 4, 5 మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మేము సొంతంగా డెవలప్మెంట్ చేసినాం. కేంద్రం నుంచి కానీ మిగతా ప్రాంతం నుంచి ₹1 సాయం లేకపోయినా కూడా. ఇది దీంతో పాటు గురుకులాలు, ఇంకోటి ఆసరా పెన్షన్లు, ఇవన్నీ డెవలప్మెంట్ విషయం అంటా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసిండ్రు. అది ఎవరి ముందు చూపుతూ ఇనాగ్రేషన్ చేసిందని, ఎవరు స్టార్ట్ చేసిండ్రు వర్క్? ఇవాళ ఈయన శంకుస్థాపనలు చేస్తున్న ప్రతి కార్యక్రమం 5 సంవత్సరాల కాలం వరకు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే కూడా ఒడవని డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అండర్ డెవలప్లోనే ఉన్నాయి, అండర్ వర్క్లోనే ఉన్నాయి, ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. ఇవాళ మీరు అంటున్నారు రాజోలి బండ ప్రాజెక్ట్ రికార్డు సమయంలో కేవలం 9 నెలల కాలంలో పూర్తి చేసి పాలమూరు జిల్లాకు రాజోలి బండ ప్రాజెక్టు అప్పచెప్పినాం. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సమయంలో కట్టి అప్పచెప్పినాం. వీటితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఇతర ప్రాంతాలు కానీ వ్యవసాయ ప్రాంతాలు కానీ అన్నిటికి కానీ పూర్తి స్థాయిలో కాళేశ్వరంతో పాటు ఇంకోటి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి గ్రౌండ్ వాటర్ని పెంచినాం. తెలంగాణ రాష్ట్రమే దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది గ్రౌండ్ వాటర్లో. హరితహారం పేరు మీద హరితహారం తీసుకొచ్చి 16% ఉన్నటువంటి వ్యవసాయ మన గ్రీనరీని 27% పెంచి గ్రీన్ తెలంగాణగా మార్చినాం. ఇవే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము ఇక వీళ్ళు అడిగిన దానికి సమాధానం వినండి మేడం, వినండి ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్రం అరే నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతుంటే అడ్డం పడి మేడం నేను మాట్లాడుతుంటే వినండి మేడం. ఇవాళ విఆర్ఏల ఉద్యోగాలు 6,500 ఉంటే 10,000 చేసినాం. 108 ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి 4,000 ఉద్యోగాలు పెంచినాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 12,000 పెంచినాం. కాంట్రాక్ట్ JLDL ఉద్యోగాలు 30,000 వినండి మేడం. పార్ట్ టైం ఉద్యోగుల జీతాలను 21,000 పెంచినాం. అంగన్వాడీల జీతాలు 4,000 రూపాయలు ఉంటే 10,000 చేసినాం. ఆశా వర్కర్ల జీతాలు కేవలం 2,200 ఉంటే 6,800 చేసినాం. వీటితో పాటు GHMC పారిశ్రామిక ఉద్యోగులకు పారిశ్రామిక కార్మికులకు 8,500 రూపాయల జీతం ఉంటే 14,000 చేసి సగర్వంగా గౌరవించుకున్నాం. ఆశా వర్కర్లు ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం మీద జంగు సైరన్ మోగిస్తా ఉన్నారో వాళ్ళ జీతాలు 1,500 రూపాయలు ఉంటే దాన్ని 6,000 రూపాయలు పెంచి వాళ్ళ సేవలను గౌరవిస్తా ఉన్నాం. ఇంత స్థాయిలో ఇవే కాదు మేడం, ఒక మహిళ పురిటి నొప్పులతో చనిపోతా ఉంది IMRF ప్రకారం అని చెప్పేసి బాధపడేటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా ఉచిత డెలివరీలు అంటే సహజ డెలివరీలను పెంచాలని చెప్పేసి కేసీఆర్ కిట్ రూపంలో ప్రోత్సహించి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చినాం. దాంతో పాటు కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎక్కడ పోయింది తులం బంగారం? తులం బంగారం కోసం ఆడపడుచులతో పెళ్లి చేసుకొని భార్యాభర్తల రూపంలో వచ్చి ధర్నాలు చేస్తామని ఉన్నారు. విజయ్ కుమార్ గారు, హైదరాబాద్ నగరానికి సంబంధించి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో వచ్చిన చేంజ్ ఏంటి? ఆదాయమే కదండి. అంతకుముందు హైదరాబాద్ ఆదాయం ఏంది, ఇప్పుడు ఆదాయం ఉంది. హైదరాబాద్ ఆదాయమే కదా తెలంగాణకు చాలా ఒక ఇంజన్, మనకు ఆ గ్రోత్ ఇంజన్, ఆర్థిక ఇంజన్ అనేది హైదరాబాద్. ఆదాయం ఎంత ఆదాయం పెరిగింది, ఎందుకు పెరిగింది ఈ ఆదాయం అంతా? ఈ మౌలిక వసతులు చెప్పినట్టు వాస్తవమే. అది మౌలిక వసతులు. కరెంట్ ఎట్లుండే 6 గంటలు పోతుండే హైదరాబాద్లో 2014లో తెలంగాణ వచ్చినప్పుడు. హైదరాబాద్లో 6 గంటలు కరెంట్ కోత. ఇవన్నీ అయినందుకే తెలంగాణ ఆదాయం ఎందుకు పెరిగింది? కొనుగోలు శక్తి, హైదరాబాద్ ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం వల్ల తెలంగాణ ఆదాయం పెరిగింది. దాంతో ఇదంతా డెవలప్ జరిగింది. వాటర్ మౌలిక వసతులు అనేవి తెలంగాణ వ్యాప్తంగా చాలా గణనీయంగా పెరిగినాయి. అందుకనే ఇంత డెవలప్మెంట్ వచ్చింది. మేడం ఈరోజు వీళ్ళు మాట్లాడుతుండే అదే నేను అదే అడిగినా. వీళ్ళు ఇంతసేపు మాట్లాడినా కూడా అన్నగారు పాయింట్ చెప్పలే. మిగతా విషయాలన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నీట్గా చదివి చెప్పారు. దాన్ని నేను హైదరాబాద్ లో నిర్మాణం ఏంటి అని అడిగిన అప్పుడు మీరు అవకాశం అట్టించినప్పుడు వారు అది ఆ పాయింట్ చెప్పకుండా ఆయన ఉట్టిగా బెదిరింపులకు దిగిండు. ఆ బెదిరింపులకు మేము ముఖ్యంగా ల్యాండ్ మార్క్ ఒక్క ట్రేడ్ మార్క్ ఉన్న నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోలేదు. నిర్మాణం జరగలేదు. నేను పాయింట్ చెప్పేస్తా.